గుంటూరు జిల్లాలో మంతా తుఫానుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అక్కడి నుంచి ప్రత్యక్ష ప్రసారం అందిస్తారు. ధన్యవాదాలు. మోంతా తుఫాను ప్రభావం ఉమ్మడి గుంటూరు జిల్లా పైన పెను ప్రభావం చూపింది. మనం ప్రస్తుతం గుంటూరు జిల్లా ఒట్టిచెరుకూరు సమీపంలో ఉన్నాము. మొత్తం పంటలన్నీ కూడా నీట మునిగాయి. ప్రధానంగా ఈ ప్రాంతంలో పత్తి, మిరప, అలాగే జొన్న, మినుము వంటి పంటలు సాగు చేస్తూ ఉంటారు. పంటలన్నీ కూడా పూర్తిగా నీళ్ళలోనే ఉండిపోయినటువంటి పరిస్థితి. కురుస్తున్నటువంటి ఈ భారీ వర్షాల కారణంగా మొత్తం ఆ పంటలన్నీ కూడా నీళ్ళలోనే ఉండిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఆ నీళ్ళల్లో అవి మళ్ళా నీళ్లు బయటికి పోకపోతే ఇంకా మొత్తం కుళ్ళిపోయి పంటలు ఏమాత్రం కూడా పెరిగేటువంటి అవకాశం లేదు. దీనిపైన రైతులు తీవ్రస్థాయిలో ఆందోళన చెందుతున్నారు. ఈ మోంతా తుఫాను ప్రభావం జిల్లా పైన ఉంటుందని చెప్పేసి అధికారులు వాతావరణ శాఖ ముందుగానే హెచ్చరించింది. ఆ మేరకే ఆ ప్రభావం అయితే చాలా స్పష్టంగా ఇక్కడ జిల్లా పైన కనిపిస్తోంది. తీరం మోంతా తుఫాను తీరం దాటిన తర్వాత ఈ భారీ ఈదురుగాలు, భారీ వర్షాలు ఉంటాయని చెప్పేసి అధికారులు చెప్పారు. దానికి తగ్గట్టుగానే ఇక్కడ వాతావరణం అయితే మనకు కనిపిస్తుంది. జిల్లాలో నిన్నటి నుంచి కూడా భారీ ఈదురుగాలు, వర్షాలు ఇవన్నీ కూడా కురుస్తూనే ఉన్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయ్యాయి. చాలా చోట్ల వాగులు, వంకలన్నీ కూడా పొంగి పొల్లుతున్నాయి. కొన్ని చోట్ల రాకపోకలు కూడా స్తంభించిపోయాయి. ఎందుకంటే ఆ రోడ్లన్నీ కూడా కొన్ని చోట్ల కొట్టుకుపోవడం, మరికొన్ని చోట్ల వాగుల పైన వంతెనల నుంచి కూడా నీళ్లు ప్రవహిస్తున్న తరుణంలో వాహనాల రాకపోకలు నిలిచిపోయి పోలీసు యంత్రాంగం ఎక్కడెక్కడ మోహరించి వాహనాలన్నింటినీ కూడా వెళ్లకుండా వారైతే అడ్డుకట్ట వేస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రజలు ముందుకు వెళ్తే ఇంకా నీళ్ళలో కొట్టుకుపోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఆ పోలీసులందరూ కూడా అన్ని ప్రాంతాలు కూడా మోహరించి వారైతే ప్రజలకు ఇబ్బంది లేని విధంగా కూడా చర్యలు చేపట్టారు. ఇంకా బాపట్ల జిల్లా పరిస్థితి చూస్తుంటే బాపట్ల జిల్లాలో కూడా వరితో పాటు ఉద్యాన పంటలు పూర్తి స్థాయిలో నెలకొరిగాయి. ప్రధానంగా వేమూరు, బాపట్ల నియోజకవర్గాల పరిధిలో ఎక్కువగా నష్టం జరిగింది. రేపల్లిలో కూడా కొన్ని చోట్ల పంట పొలాలను కూడా నీట మునిగాయి. వేమూరు అలాగే రేపల్లి రెండు చోట్ల కూడా వరి పంట ఎక్కువగా సాగు చేస్తుంటారు. వరి అంతా కూడా పూర్తిగా నేలమట్టం అయిపోయింది. ఈ భారీ ఈదురుగాల కారణంగా పొట్ట పోసుకునే స్థితిలో ఉన్నటువంటి వరి మొత్తం కూడా చేప చుట్టేసినట్టుగా కూడా నీటిలో ఉండిపోయినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఉద్యాన పంటల్లో అరటి, పసుపు, కంద ఇలాంటి పంటలన్నీ కూడా నీళ్ళలో ఉండడం, అరటి అయితే ఆ ఈదురుగాల కారణంగా మొత్తం కూడా పొలాల్లోనే కిందికి పడిపోయినటువంటి పరిస్థితి. రైతులకైతే తీవ్ర స్థాయిలో ఈ మోంతా తుఫాన్ అయితే నష్టం మిగిల్చిందని చెప్పాలి. ఇంకా విద్యుత్ రంగానికి సంబంధించి కూడా తీవ్ర నష్టం వాటిల్లింది. ఎందుకంటే వందలాది విద్యుత్ స్తంభాలు గుంటూరు, బాపట్ల జిల్లాల పరిధిలో నెలకొరిగాయి. ఎందుకంటే ఆ భారీ ఈదురుగాలు కొంచెం వాటి కారణంగా దీనివల్ల విద్యుత్ సరఫరా కూడా చాలా చోట్ల అంతరాయం ఏర్పడింది. బాపట్ల జిల్లా వల్ల అయితే చాలా ప్రాంతాల్లో అయితే నిన్న రాత్రి 9 గంటల నుంచి కూడా కరెంట్ లేదు. ఆ కరెంటు సరఫరాను పునరుద్ధరించే దిశగా కూడా అధికార యంత్రాంగం అయితే చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ఆ విద్యుత్ స్తంభాలను కొత్తవి ఏర్పాటు చేయడం, అలా లైన్లు తెగిపోయిన చోట మళ్ళీ వాటిని సరిచేయడం, ఈ పనులన్నీ కూడా విద్యుత్ శాఖ యంత్రాంగం ఈ పనులను కూడా చేపడుతుంది. అయితే వర్షం అయితే ఈ సహాయ చర్యలకు ఆటంకం కలిగిస్తుంది. ఎందుకంటే నిన్నటి నుంచి కూడా వర్షం అయితే అలాగే కొనసాగుతూనే ఉన్న తరుణంలో బయటికి వెళ్ళి సిబ్బంది కావచ్చు పనులు చేయడం కొంత ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వర్షంలో తడుస్తూనే ఆ కార్యక్రమాలను కూడా చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. వర్షము వైపు బురద, గాలులు ఇవన్నీ కూడా కొంత సహాయ చర్యలు కూడా ఆటంకం కలిగిస్తున్నప్పటికీ కూడా సిబ్బంది క్షేత్రస్థాయిలో వారందరూ కూడా పనిచేస్తూనే ఉన్నారు. ఇక నిర్వసిత ప్రాంతాలందరికీ కూడా వారందరికీ కూడా పునరావాసం కల్పించి వారందరికీ కూడా అవసరమైనటువంటి ఆహారం, తాగునీరు అందించే విధంగా కూడా బాపట్ల, గుంటూరు జిల్లాల్లో అధికార యంత్రాంగం అయితే చర్యలు చేపట్టింది. ఇప్పుడు ఈ పంట పొలాల నష్టానికి సంబంధించి ఒక 2 రోజుల తర్వాత మాత్రమే ఈ ఎన్యూమరేషన్ అంతా కూడా ప్రారంభించేటువంటి దిశగా అయితే అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. కెమెరామెన్ అలీతో పుణ్య చంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, గుంటూరు జిల్లా.